ఎవరో చెప్పిన మాటలు విని బైబిల్లో బూతులున్నాయి అంటే నమ్ముతున్నావయ్యా? తప్పయ్యా. బైబిల్ని నువ్వు చదువయ్యా, నీకు అర్థమవుతుంది. ఎవరో చెప్పిన మాటలు వినేసి నువ్వు బైబిల్ చదవకుండా ఉంటే బైబిల్ గ్రంథంలో ఏముందో నీకు అర్థమవుదయ్యా. చేసి ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ కూడా బైబిల్ చదవండి, బైబిల్ చదవండి. లోతు కుమార్తెల గురించి బైబిల్ గ్రంథంలో దేవుడు ఎందుకు రాయించాడు అంటే, వాళ్ళిద్దరూ చేసిన, లోతుకు పుట్టిన ఇద్దరు కూతురులు చేసిన అన్యాయాన్ని దేవుడు బైబిల్ గ్రంథంలో ఎందుకు రాయించాడు అంటే, అలాంటి అన్యాయాన్ని ఈ మానవ ప్రపంచం చెయ్యకూడదనండి. అలాంటి అన్యాయాన్ని ఎవ్వరూ చెయ్యకూడదని దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించాడండి. వాళ్ళలా అన్యాయం చేశారు సొంత తండ్రితో, మీరు అలా చెయ్యకూడదు అని దేవుడు రాయించాడండి. దేవుడు రాయించాడండి. వార్తాపత్రికల్లో అప్పుడప్పుడు మనం చదువుతూ ఉంటాం. చిన్న బాలికను పాడు చేశారని వార్తాపత్రికలో మనం అప్పుడప్పుడు చదువుతూ ఉంటాం. వార్తాపత్రికలో అది ముద్రింపబడినంత మాత్రాన వార్తాపత్రిక తప్పుడు పత్రిక అవుతుందా? అవదండి. జరిగిన అన్యాయాన్ని మరి వార్తాపత్రిక వారు మనకి తెలియజేస్తున్నారు, న్యూస్ మీడియా వారు మనకి తెలియజేస్తున్నారు. జరిగిన అన్యాయాన్ని, ఒక చిన్న బాలికపై అన్యాయం జరిగింది అని తెలియజేస్తున్నారండి. వార్తాపత్రికలో వచ్చినంత మాత్రాన వార్తాపత్రిక తప్పుడు పత్రిక అవదండి. అలాగే బైబిల్ గ్రంథంలో జరిగిన అన్యాయాన్ని దేవుడు రాయించినంత మాత్రాన బైబిల్ తప్పుడు పుస్తకం అవదండి. బైబిల్లో ఎన్నో మంచి మాటలు ఉన్నాయండి, ఎన్నో మంచి మాటలు ఉన్నాయండి. బైబిల్ అంటే పడని వారు బైబిల్ గురించి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారండి. చాలా తప్పండి. ఈ వీడియోని చూసే ప్రతి ఒక్కరూ కూడా గమనించాలని నేను కోరుకుంటున్నానండి. బైబిల్లో బూతులు లేవండి, బూతులు ఆడొద్దని బైబిల్ గ్రంథంలో రాయబడిందండి. బైబిల్లో బూతులు లేవండి. లేవీకాండం 18వ అధ్యాయాన్ని మీరు అందరూ చదవండి. అక్కడ దేవుడు ఏమని తెలియజేస్తున్నాడంటే, ఎవరునూ తమ రక్త సంబంధుల మానాచ్ఛాదాన్ని తీయకూడదని అంటున్నాడు, తీయకూడదని చెప్తున్నాడు. ఇంతలా చెప్పిన దేవుడు బైబిల్లో బూతులు రాయిస్తాడా? చాలా తప్పండి. ఎవరునూ తమ రక్త సంబంధుల మానచ్ఛాదాన్ని తీయకూడదని బైబిల్ గ్రంథంలో ఉన్నదండి. వాళ్ళు అలా చేసిన దాన్ని దేవుడు, లోతు కుమార్తెలు చేసిన అన్యాయాన్ని దేవుడు సపోర్ట్ చేస్తాడా లేదా అనేది బైబిల్ గ్రంథంలో నుండి మీరు చూడండి, తెలుసుకోండి. దేవుడు సపోర్ట్ చేయట్లేదండి. లేవీకాండం 18వ అధ్యాయం మొత్తం మీరు చదివితే, ఎవరునూ తమ రక్త సంబంధుల మానాచ్ఛాదాన్ని తీయకూడదని చెప్తున్నాడండి. ఎవరునూ తమ రక్త సంబంధుల మానాచ్ఛాదాన్ని తీయకూడదని తెలియజేస్తున్నాడు. దేవుడు సపోర్ట్ చేయట్లేదండి, అన్యాయాన్ని దేవుడు సపోర్ట్ చేయడండి. మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని మరి ఆలోచిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.